మూవింగ్ ఆన్, పశ్చిమ ఆసియా యుద్ధం నుంచి ఎలా బయటపడాలి? ఈ ప్రశ్నతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నిద్ర పట్టడం లేదు. యుద్ధం నుంచి ఎగ్జిట్ కావడానికి ట్రంప్ కు దారి తోచడం లేదు. ఇదే సమయంలో స్వదేశం అమెరికాలోనూ అధ్యక్షుడు ట్రంప్ పై వ్యతిరేక పెరుగుతోంది. బుల్లెట్ పేల్చిన తర్వాత ఏం చేయాలో అన్నట్టుగా ఉంది ట్రంప్ వైఖరి. తాజా పరిణామాలు చూశాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. వారం రోజుల వ్యవధిలో పొంతన లేని మాటలు, బెదిరింపులు వీటికి సంకేతంగా విశ్లేషిస్తున్నారు. తాజాగా ఇరాన్ పవర్ పాయింట్ పేల్చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే హార్ముజ్ జలసంధి తెరవాలని ఇరాన్ కు 48 గంటల డెడ్ లైన్ విధించారు ఆయన. మిత్ర దేశాలను సైతం యుద్ధంలోకి రావాలని ట్రంప్ హుకుం జారీ చేశారు. నాటో దేశాలు నో చెప్పడంతో చివరకు తానే చూసుకుంటానని చెప్పుకోవడం జరిగింది ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ భిన్నమైన ప్రకటనలు, మాటలకు అర్థమేంటి? యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియక చేస్తున్న స్టేట్మెంట్స్ లా భావించాలా దీన్ని? వాస్తవానికి ఇరాన్తో యుద్ధం వేగంగా ముగుస్తుందని ట్రంప్ అంచనా వేశారు ఇనిషియల్ డేస్ లో. కానీ యుద్ధం మొదలై సరిగ్గా 24 రోజులైనా ఇరాన్ భీకరంగా ప్రతిదాడి చేస్తూనే ఉంది. అంచనాలు తప్పడంతో ట్రంప్ కు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. నియంత్రణ సవాలుగా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనలో ట్రంప్ అన్ని గీతలను చెరిపేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంలో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఇరాన్ పవర్ ప్లాంట్ పై దాడి చేస్తామని ట్రంప్ చెప్పడం ఆందోళనకు కారణమవుతుంది. పవర్ ప్లాంట్ పై దాడి చేస్తే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల ఇరాన్లోని సామాన్య ప్రజలకి ఇబ్బంది. ప్రజలకు కరెంట్ ఉండదు, నీటి సరఫరా ఆగిపోతుంది, హాస్పిటల్లో రోగులకు సమస్యే. ఈ విధంగా పవర్ ప్లాంట్ పై దాడి చేయడం ద్వారా ట్రంప్ ఏం కోరుకుంటున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఇరాన్ పవర్ ప్లాంట్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై గురి పెట్టదా? ఇప్పటికే గల్ఫ్ దేశాల క్రూడ్ ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ భీకర దాడి చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దీనివల్ల గల్ఫ్ దేశాల ప్రగతి 20 ఏళ్లు వెనక్కిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ చేసినట్టుగానే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్ పై దాడి చేస్తే అక్కడ సంగతి ఏంటి? ఇలా కీలక మౌలిక వసతులపై దాడి చేయడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయకుండా ట్రంప్, నేతన్యాహులు చేస్తున్న ప్రకటనలు మానవాళికి ముప్పేనా? ఈ విషయాన్ని ట్రంప్ ఎప్పుడు తెలుసుకుంటారు? ఇరాన్ మరుభూమిగా మారిన తర్వాత ఏమవుతుంది? గతంలో ఎంతో మంది దేశాధినేతలు చేసిన మారణ కృత్యాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూనే ఉన్నాం. రేపటి రోజున ట్రంప్ ఆ జాబితాలో చేరతారా అని చాలా మంది అనుకుంటున్నారు. రైట్, ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో